Book 1, Excel, Sheet 1 table, Z as Formula A26. సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాక్సెస్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎక్సెల్లో అది కూడా ఒక ట్రిక్ అనమాట. ఓకేనా, ఒక ట్రిక్ గురించి మాట్లాడుకోతాం. ఒకసారి నేను ఆ ట్రిక్ చెప్పే ముందు ఒకసారి మీరు చూడండి. Y as F as G as Formula A1, as Formula A1. స్పీడ్ తగ్గిస్తాను. Dialog, save I. Book 1. Select I, IBM. Book 1. Top A. Variant Voice American inflection 30. Pitch 65, rate boost off. Pitch 65, rate boost rate 50. Rate 35, rate 30. Rate 30, rate 25, rate 20. As Formula A1. సరే ఇప్పుడు చూడండి. B as C, D, E, F, G, 8, I, J as Formula A10. మామూలుగా మనము 1 2 3 వేసుకుంటాం కదా. సో ఏబిసిడీస్ కూడా ఒక చిన్న ఫార్ములాతో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏబిసిడీలు కూడా మనం రాసుకోవాలనుకుంటే కనుక ఇలా ఒక చిన్న ఫార్ములాతో ఈజీగా రాసుకోవచ్చు. అది ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకేనా, వీడియోకి మీకు ముందే తెలిసిన స్కిప్ చేసేయండి, ఎవరికి తెలియదు అంటే కనుక. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు నేను అది ఎలా చేయాలి అంటే మీకు చూపిస్తాను. ఇది ఒక చిన్న ఫార్ములాతో అయితే వస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న ఫార్ములాతో ఈజీగా చేయొచ్చు. సో ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట, ఇంకా పెద్ద కష్టం అయితే ఇందులో ఉండదు. రైట్, నేను ఫస్ట్ ఏమైనా డిలీట్ I as చేస్తాను. Formula A9. A 1 through 8. A 8. A 1. ఓకే ఇప్పుడు అంతా డిలీట్ చేశాను. ఇప్పుడు A1లో నేను ఫార్ములా రాస్తున్నాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని ఫార్ములాకి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ అయితే ఉండాలి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ పెట్టేస్తున్నాను నేను ఫస్ట్. నాది ఒకవేళ లెటర్స్ పలకపోతే అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, Formula bar edit equals. ఓకే ఈజ్ ఈక్వల్డ్ CHAR అనమాట. చెప్పండి ఫ్రెండ్స్, అది అనౌన్స్ చేయట్లేదు ఎందుకో. సో CHAR రాసిన తర్వాత బ్రాకెట్ అయితే ఓపెన్ చేయాలి. సో బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం 64 రాయాలి. 6, 4. ఈ 64 ఏంటంటే మనకి ఏ లెటర్ ఒక కోడ్ అనమాట ఇది. సో అందుకే 64 రాయాలి. తర్వాత ప్లస్ అయితే పెట్టాలి మనం. ఓకేనా, ప్లస్ పెడుతున్నాను ఇక్కడ. ప్లస్ సింబల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ C64 plus. ఓకేనా, 64 ప్లస్ వస్తుంది. ఇక్కడ రో రాయాలి, రో ROW. సో ఈ రో టైప్ చేసిన తర్వాత మనం వచ్చేసి మళ్ళీ బ్రాకెట్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్, షిఫ్ట్ 9తో. ఓకే బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ రో రెఫరెన్స్ రో పెట్టాం కూడా ఇక్కడ సెల్ నెంబర్ రెఫరెన్స్ అయితే ఇవ్వాలి A1 అని. సో నేను A1 ఇచ్చినప్పుడు A1 ఇచ్చాను, మీరు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. సో A1 నేను టైప్ చేశాను, అక్కడ పలకట్లేదు. ఓకేనా, మరి ఇప్పుడు 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసాం కాబట్టి 2 బ్రాకెట్స్ అయితే క్లోజ్ చేయాలి. Right parent. సో 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఎంటర్ ఇద్దాం. Sheet 1 table. As Formula A1. New notification from WhatsApp. చూశారు కదా, ఇప్పుడు సింపుల్ గా మనకి As ఏమైందంటే Formula A1. ఏ వచ్చేసింది. ఓకేనా, ఏ హ్యాష్ ఫార్ములా ఉంది కదా. సో ఈ ఏ వచ్చింది. ఇప్పుడు మీకు BC రావాలంటే ఎలా డౌట్ రావాలి, మీకు రావచ్చు, నేను చెప్తాను అది కూడా. సో మీకు A to Z కావాలి, మనకు ఏ వచ్చింది, మిగతా రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే A1 పైన కర్సర్ ఉంచేసి అనమాట మనం గో టు డైలాగ్ బాక్స్కి అయితే వెళ్ళాలి. ఓకేనా, సో ఈ గో టు డైలాగ్ బాక్స్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+G అనమాట. Go to dialog. Go to reference. Edit alt. సో గో టు డైలాగ్స్లో మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఏ వచ్చింది, మనకి మిగతా B నుంచి Z కావాలి కదా. సో ఫోకస్ అనేది మనకు ఫార్ములా ఎక్కడైతే వచ్చిందో అక్కడ రిజల్ట్ A1 ఫోకస్ పెట్టేసి మనకి A1 నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. A1 అంటే మీరు ఎక్కడి నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నేను A1లో చేశాను కాబట్టి A1లో ఫోకస్ పెట్టి A selection room 1. A1 కోలన్. ఓకేనా, A1 colon. ఓకేనా, A1 కోలన్ A26 అనమాట. A2 6. ఎందుకు 26 అంటే మనకు ఆల్ఫాబెట్ 26 ఉంది కాబట్టి A1 కోలన్ A26. ఇక్కడ ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ Book 1 Excel sheet 1. సో ఎంటర్ ఇచ్చాను నేను. ఎంటర్ ఇచ్చిన తర్వాత మీరు సింపుల్గా మనకి మామూలుగా నార్మల్స్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు కదా. సో మనం ఏం చేయాలంటే Ctrl+D కొట్టేస్తే Fill down. Quick analysis. సో Analysis lens window. Tab control. Book 1 Excel. Analysis fill- lens window. Tab. Book 1 Excel sheet 1 So, table. As Formula A1. సో ఫిల్ డౌన్ అని చెప్పింది కదా, మనకు ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ మీరేం చేయాలంటే చూడండి, ఇప్పుడు B as C as 4 D as 4 E as 4 F as G as H I as J as K as L as M as N as O as P Q R S as T as U as V as W X as Y Z as Formula A26. సో ఇది చూసారా, A1 నుంచి A26 వరకు ఆటోమేటిక్గా అన్ని లెటర్స్ కూడా వచ్చేసాయి. ఇది ఒక చిన్న ట్రిక్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ఇచ్చి మనం లెటర్స్ అనేవి మనం ఈజీగా ఇలా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా,
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ ఫార్ములా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో మరి సరికొత్త వీడియోతో మీకు ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Screen sharing meeting.